Center of Excellence. Government-funded research. International Partnership Program KL, deemed to be university. తెలంగాణలో సర్పంచుల పాలన జనవరి 31తో ముగియనుంది. ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్ బుక్లు, డిజిటల్ సంతకాల కీలను స్వాధీనం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. గురువారంతో సర్పంచుల పదవీకాలం ముగుస్తున్నందున బుధవారమే వాటిని స్వాధీనం చేసుకోవాలంది. ఈ ఆదేశాలు పాటించకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రస్తుతం డిజిటల్ సంతకాల కీలు పెన్ డ్రైవ్ల్లో సర్పంచులు, ఉప సర్పంచుల వద్ద ఉన్నాయి. వాటిని పంచాయతీ కార్యదర్శులు స్వాధీనం చేసుకోనున్నారు. ఫిబ్రవరి 2న విధుల్లో చేరనున్న ప్రత్యేక అధికారులకు ప్రభుత్వం డిజిటల్ సంతకాల కీలను ఇవ్వనుంది. ఇప్పటివరకు సర్పంచులు, ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ ఉండగా ఇకపై ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ ఇవ్వనుంది. అభివృద్ధి పనులకు సంబంధించి వారిద్దరి సంతకాలతో నిధులు డ్రా చేసుకుని వెచ్చించే వీలుంటుంది. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలకు జిల్లా స్థాయి అధికారి ప్రత్యేక అధికారిగా ఉంటాడు. మేజర్ గ్రామ పంచాయతీలకు ఎంఆర్ఓ, పెద్ద జనాభా గల గ్రామాలకు ఎంపీడీఓలు, ఆ తర్వాత జనాభా ప్రాతిపదికన డిప్యూటీ ఎంఆర్ఓ, మండల పంచాయతీ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణలో 2018 ఆగస్టులో తొలిసారిగా గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన వచ్చింది. జనవరి వరకు 6 నెలల పాటు కొనసాగింది. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రత్యేక అధికారుల పాలన రావడం ఇది రెండవసారి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.